మనకి పెళ్ళై పిల్లలు పుట్టి ఎంత పెద్దవాళ్ళమైనా కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అదొక సరదా కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. సర్లే వెళ్ళేది ఎలాగో స్లీపర్ నైట్ టైమే కదా అని చెప్పి మేకప్ ఏం వేసుకోకుండా జస్ట్ సన్ స్క్రీన్ అలా రాసుకున్నాను. అండ్ లిప్స్టిక్ అయితే మాత్రం మనకు ఉండాల్సిందే. అండ్ ఎలాగో వింటర్ సీజనే కాబట్టి వింటర్ సీజన్లో నా బట్టల కన్నా మా హస్బెండ్ది అనేది స్వెట్ షర్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను నేను. అండ్ ఆ ట్రాలీ చూసి మా హస్బెండ్ గుండెల్లో రాయి పడిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇది ఎన్ని రోజులకు వెళ్ళిపోతుందా అని చెప్పి. అవును, వెళ్ళేది మాత్రం కొన్ని ఎక్కువ రోజులకి కాబట్టి అంత లగేజ్ తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా వెళ్ళే దారిలో దోశ తినడానికి ఆగాము. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దోశ పాయింట్లో ఈ ఆంటీ వేసే దోశ చాలా ఫేమస్ అనమాట. ఎంతమంది అయినా 10-11 వరకు నించొని దోశ కోసం క్యూలో నించొని తింటుంటారు. అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న షాప్స్లో కూడా తినాలి. అండ్ బస్ ఎక్కేసాము దోశ తినేసి స్లీపర్ బస్లోని. బస్ అయితే ఎక్కాను కానీ ఈ మధ్య జరుగుతున్న యాక్సిడెంట్స్ అవి గుండెలో ఒక భయంలా ఉంది. అమ్మో తొందరగా రీచ్ అయిపోతే బాగుందని చెప్పి సో అలానే పడుకుని పోయాం. వెంటనే ఇంకా 6:30కి మార్నింగ్ అయిపోయింది, లేచాము. అమ్మయ్య ఎలాగో మార్నింగ్ అయిపోయిందిరా బాబు అనుకొని ఇంకా నేను మా చిన్నోడు ఇద్దరం ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే నా పెద్దోడిని వదిలేసి వెళ్ళాను. చిన్నప్పటి నుంచి వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఒక్క రోజు కూడా వాడిని వదిలి లేను. అలాంటిది ఫస్ట్ టైం 1 మంత్ వాడిని మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళాను. నేనైతే ఎలా ఉన్నానో నాకే తెలుసు. అది చూసారా ఎంత హ్యాపీగా వాడిని హక్ చేసుకున్న వెంటనే నాకు ఒక పీస్ఫుల్గా అనిపించింది అమ్మయ్య అని చెప్పి. స్కూల్ మానేద్దామని చాలానే ప్లాన్లు వేశాడు, తమ్ముడిని మిస్ అవుతున్నాను అని చెప్పి. సర్లే లేదు నాన్న వెళ్ళిపో, గుడ్ బాయ్ కదా అని చెప్తే గుడ్ బాయ్ లాగా వెళ్ళిపోయాడనమాట స్కూల్కి. నిజంగా చూసారు ఎంత గుడ్ బాయ్ నా పెద్దోడు. సో ఇది నా వైజాగ్ వచ్చిన ఫస్ట్ డే అనమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్ గాయ్స్.